ఇప్పుడు నడుస్తున్నది ఏ కార్తీ రోహిణి కార్తీ లెక్కకైతే ఈ పాటికి ఎండలు ఏగిచ్చి కొట్టాలి ఆడాడ రోళ్ళు వగిలే మోకుండాలి కానీ అదేందో ఈసారి కాలం పూరాగా ఉల్టయ్యింది ఎండలు దంచి ధన్యాలు బుక్కించాల్సిన టైంలా వాన శినుకులు అందుకున్నాయి అట్లనే చిన్న సన్న జల్లులు కాదు సుమా జోపుడు జోపుతున్నాయి మరి ఏడేడ వానలు పడ్డాయి ముంగట వానల ముమ్మిరి ఎట్లెట్లుండబోతుందో ఒక్కసారి పురాగార్చుకొని వద్దాం పారి మొగులు మోక చూస్తుంటే ఈసారి వానలు గట్టిగానే ఉన్నట్లు కొడుతుంది ఓ దిక్కు బంగాళాఖాతంలో అల్పపీడనం ఇంకో దిక్కేమో నైరుతి రుతుపవనాలు రెండు దబ్బునే వచ్చుడితోని రెండు తెలుగు రాష్ట్రాలల్లా వానలు మోక అందుకున్నాయి మన తాన జర్రంతా ఓ మోపున ఉంది గాని జోరు వానలకు నిన్న బొంబాయి గర్జన వణికింది 107 ఏళ్ల తర్వాత పడ్డ జోరు వానటగిది లెక్కకైతే కుండపోత వాన అంటాం గాని సోమవారం పొద్దుక ఏకంగా ఓ సముద్రం తెగిపడ్డట్లే కురిసింది వాన దీంతోని పట్నం అంతా అరేబియా సముద్రం అయ్యింది ఏడ చూసినా వరదే మెట్రోలో పోయిన ప్రయాణికులైతే వానకు బుగులు పడి రైలు దిగలేదు ఇక ఈ అన్నం చూడుర్రి థర్మాస్ అట్టను పడవలెక్క చేసుకుని ఎట్లొస్తుండో వరద అంతకంతకు పెరిగి ఊటగయ్యేటోరకు శీతం ట్రాఫిక్ జామ్ అయింది కొలువులు చేసుకుని పొద్దుక ఇంటి ముఖాన పోయే జనాలైతే మస్తు అవస్థలు పడ్డారు బస్సులు రాక రైళ్లు నడవక చిన్న తిప్పల కాదు చాలా దిక్కుల్లా రోడ్ల మీద నిలిచిన నీళ్లను మోటార్లు పెట్టి తోడిర్రు మున్సిపల్ కార్మికులు వరద దబ్బిన సాఫ్ చేస్తానికి గట్టిగా తల్లాడిర్రు గిట్ల బొంబాయి ముచ్చట ఇట్లుంటే ఇటు మన దిక్కు అల్పపీడనం జయంగా ఉమ్మడి ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ వరంగల్ మెదక్ జిల్లాలల్లా పెద్ద వానలు పడతాయని అంటుర్రు మొగులధికారులు ఎండపొడ కూడా రోహిణి కార్తెల ఉన్నంత ఉండదట అటు ఏపీలో ఉమ్మడి విజయనగరం విశాఖపట్నం తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలకు వానగండం ఉందట అంతేకాదు దెయ్యం గాలులు దోల్తాయి ఉరుములు మెరుపులు కూడా శరశరం అంటాయి పాయలంగుండమని సలహాలిస్తుర్రు జర్ర సోయ మీద ఉండుర్రి మరి